look over here where the Gentile age has come through everything that we said it would do. అది అలా ఉండునని మనం చెప్పుకున్న రీతిగా ప్రతి విషయంలో నుండి వచ్చిన అన్ని జనుల కాలాన్ని ఇక్కడ చూడు. What not we said it would do, what the Bible said it would do. అది అలాగ ఉంటుందని మనము చెప్పట్లేదు. అది అలాగే ఉండునని బైబిల్ తెలియజేస్తుంది. What the Bible said it would do come right down to this last age. అది ఉండును అని బైబిల్ ఏమని చెప్పినదో ఈ ఆఖరి కాలం వరకు అది వచ్చినది. And for 40 years them Jews has been returning back in here getting ready for God to do exactly what he did here. ఇక్కడికి వారు తిరిగి రావటానికి వారికి 40 సంవత్సరాలు పడుతుంది. ఆయన ఇక్కడ చేసినది దేవుడు సంసిద్ధ పడుటకు. They went out that way and they come in that way. వారు అమార్గన వెళ్లిపోయారు, వారు ఆ మార్గంలో వస్తారు. And Israel is back in her homeland. మరి ఇశ్రాయేలీయులు తిరిగి తమ స్వదేశంలో ఉన్నారు. Now when God going to start their last week? దేవుడు వారి యొక్క ఆఖరి వారమును ఎప్పుడు ఆరంభించబోతున్నాడు? When? ఎప్పుడు? It may be today. ఏ రోజు కావచ్చునేమో. It may be before the sun sets tonight. బహుశా అది ఈ రాత్రి ప్రొద్దుగుంకక ముందు కావచ్చునేమో. God will declare it. దేవుడు తెలియచేస్తాడు. When it is, I don't know. ఎప్పుడది నాకు తెలియదు. I'm wondering. నేను ఆశ్చర్యపోతున్నాను. But I'm going to bring something here now in a few minutes, and I don't know where you're going to believe it or not, but I've got to say it anyhow, I believe. అయితే కొద్ది నిమిషాల్లో ఇక్కడకు నేను ఒకటి తీసుకురానై ఉన్నాను. మీరు అది నమ్ముతారో లేదో నాకు తెలియదు. అయితే నేను దాన్ని చెప్పవలసి ఉన్నదనుకుంటున్నాను. We're at the homeland. మనము స్వదేశంలో ఉన్నాము. The Jews are in the homeland. యూదులు తమ స్వదేశంలో ఉన్నారు. We're at the end of the age, ready for the rapture. మనము కాలం యొక్క అంతములో ఉన్నాము, ఎత్తబడటానికి సంసిద్ధంగా ఉన్నాము. The rapture comes, the church goes up, we're caught up to meet him in air. ఎత్తబడుట వచ్చినట్లయితే సంఘం వెళ్లిపోతుంది. మనము ఆకాశములో ఆయన ఎదుర్కొంటకు ఎత్తబడతాము. We all know that. మనందరికీ అది తెలుసు. The stone that was cut out of the mountain is ready to come at any time. పర్వతంలో తెగివచ్చిన రాయి లేక తీయబడిన రాయి ఏ సమయంలోనైనా వచ్చుటకు సంసిద్ధంగా ఉన్నది. And when it comes, what does it do? అది వచ్చినప్పుడు అదేమి చేస్తుంది? It does away with the Gentile age. అది అన్యజనుల కాలమును తీసివేస్తుంది. It's all over and God completely quits dealing with them. అదంతా ముగుస్తుంది. దేవుడికి వారితో సంప్రదింపులు విరమించుకుంటాడు. Let him that's filthy be filthy still. Let him that's holy be holy still. See? అపవిత్రుల ఇంకను అపవిత్రునిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుని ఇంకను పరిశుద్ధునిగానే ఉండనిమ్ము. అవునా? What does he do then? He takes his church, the Holy Ghost filled. ఆ తర్వాత ఆయన ఏమి చేస్తాడు? పరిశుద్ధాత్మతో నిండిన ఆయన సంఘమును ఆయన తీసుకుంటాడు. What's the filthy? అపవిత్రత అనగా ఏమి? That's the sleeping virgin of them. It comes up for judgment. Way over in here. అది నిద్రించుచున్న కన్యకలు ఇక్కడున్న వీరందరూ తీర్పుకు వస్తారు. We'll get that on another map when we continue this one over. అది మరొక పట మీద పొందుకుందాము. ఇది మనం కొనసాగించిన తర్వాత Where she comes up to the white throne judgment and has to be judged by the redeemed. ధవల సింహాసనం ఎద్దుకు ఆమె వచ్చి విమోచించబడిన వారితో తీర్పు తీర్చబడుతుంది. Paul told us not to take a matter to court because the saints would judge the earth. That's right. పరిశుద్ధులు లోకములకు తీర్పు తీర్చబోతుండగా ఒక సమస్యను ఈ సభ యొద్దకు తీసుకుని వెళ్ళవద్దని పౌలు మనకు చెప్పి ఉన్నాడు. అవునా? We're at the end time. Here. మనం ఇక్కడ అంత్యకాలములో ఉన్నాము. Now, all right. సరే, మంచిది. And in the middle of this week, now here's the 70. ఇక్కడ ఈ వారం మధ్యలో అనగా 70వ వారం మధ్యలో Now, if these exactly was 7 years, each one of the weeks, and we've already had 69 weeks. ఇవి ఖచ్చితంగా 7 సంవత్సరాలైతే ప్రతి ఒక్కటి వారమైతే 69 వారములు మనకు అయిపోయినవి. Then we have the Gentile age, and we know we're at the end of the Gentile age. తరువాత మనకు అన్యజనుల కాలము మరియు మనం అన్యజనుల కాలములోని అంతమున ఉన్నామని మనకు తెలుసు. Then there's one more week left for the Jews. Is that right? ఇక యూదుల కొరకు ఒక్క వారం ఉన్నది. అవునా? And that's exactly 7 years. అది ఖచ్చితంగా 7 సంవత్సరాలు. If this was 7 years, that's 7 years. ఇది 7 సంవత్సరాలై ఉండినట్లయితే అది 7 సంవత్సరాలై ఉండును. Because he said there's 70 weeks determined upon thy people. కారణం అతను చెప్పి ఉన్నాడు, నీ జనమునకు 70 వారములు విధింపబడెను. So we know we got 7 years for the Jews. కాబట్టి యూదులకు 7 సంవత్సరాలు ఉన్నవని మనకు తెలుసు. Is that true? అది నిజమేనా? Now look at it. If there's a question, I want to know it. See? ఇప్పుడు దాని వైపు చూడండి. ఏదైనా ప్రశ్న ఉంటే నేను దాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. అవును. Now, and in the middle of the week, the middle of this Jewish week, see, that's 3.5 years. ఇప్పుడు వారం యొక్క మధ్యలో ఈ యూదుల యొక్క మధ్య వారములో చూడండి,
అది 3.5 సంవత్సరము. The Antichrist, the prince that is to come. అంత్యక్రీస్తు రానున్న అధిపతి. And remember, he comes out of Rome. జ్ఞాపకించుకోండి, అతను రోములో నుండి వచ్చును. The prince that is to come, what is he? A pope. A prince amongst the people. That is to come. వచ్చునటువంటి అధిపతి అతను ఎవరు? పోపు, ప్రజల మధ్య అధిపతి. అతను రాబోతున్నాడు. There'll rise up a Pharaoh who doesn't know Joseph. యోసేపుని ఎరుగుడు వంటి ఫరో ఒకటి వచ్చును. Now you Protestants say, well, now that's it, but just a minute. ప్రొటెస్టెంట్ వారు మీరు చెప్తారు, సరి అది అది అయితే ఒక్క నిమిషం. We find out that the Protestants has an organization, makes a confederation of churches, an image to the beast and go right with them. ప్రొటెస్టెంట్ వారు సంస్థాపకమును కలిగి ఉన్నారని, సంఘముల సమాఖ్యను ఒక మృగపు ప్రతిమను చేశారని మనం చూశాము. వారు నేరుగా వారితోనే వెళ్తారు. And we find out here that the Jews are called in on this confederation. ఈ యొక్క సమాఖ్యకు ఇక్కడ యూదులు పిలువబడతారని మనం చూశాము. Yes, sir. అవునండి. And they agree. And the Bible said they did. వారు అంగీకరిస్తారు, వారు చేస్తారని బైబిల్ చెప్తుంది. And he makes a covenant with them. అతడు వారితో నిబంధన చేస్తాడు. In the midst of the 70th week, the Antichrist breaks his covenant with the Jews, thy people. Why? 70వ వారం మధ్యలో అతడు యూదులతో నిబంధన నిలిపివేస్తాడు, విడగొడతాడు. నీ ప్రజలు ఎందుకని? Now we read in Revelations 11 that I'll send. ప్రకటన 11వ అధ్యాయంలో మనం చదువుతున్నాము, నేను పంపెదను. That's 11. You're coming on over towards 19 now. అది 11. ఇప్పుడు మీరు 19కి వస్తున్నారు. That he will send his 2 prophets. They'll prophesy in that time. అది ఆయన తన 2 ప్రవక్తలను పంపును, వారు ఆ సమయమున ప్రవచిస్తారు. And then they'll get angry at these prophets and actually kill them. ఆ తర్వాత వారు ఈ ప్రవక్తలపైన కోపము తెచ్చుకుని వాస్తవంగా వారిని చంపుతారు. Is that right? అవును, నిజమేనా? And their dead bodies shall lay in the spiritual street called Sodom and Gomorrah, where our Lord was crucified, Jerusalem. వారి యొక్క చనిపోయిన శరీరములు ఆత్మ సంబంధముగా సదమ గొమొర్రా అని పిలువబడే వీధిలో పడవేయబడుతుంది. అక్కడే యెరూషలేములోనే మన ప్రభు సిలువేయబడ్డాడు. Is that right? అవునది నిజం. And they'll lay there for 3 days and nights. వారక్కడ 3 పగళ్ళు 3 రాత్రులు ఉంచబడతారు. And after 3 days and nights, the spirit of life will come into them and they'll be raised up and go into glory. 3 రాత్రులు 3 పగల తర్వాత జీవాత్మ వారిలోకి వస్తుంది, వారు లేచి మహిమలోకి వెళ్లిపోతారు. The 10th part of the city fell at that time. Is that right? See? ఆ సమయమందు నగరములో 10వ భాగము పడిపోతుంది. అవునా? గమనిస్తున్నారా? What is that in the middle of this last 70 years? ఏంటది? ఆఖరు ఈ 70 సంవత్సరముల మధ్యలో When the church goes up, then the confederation, the sleeping virgin. సంఘము వెళ్లిపోయిన తర్వాత పరస్పర సహకార ఐక్యత లేక సమాఖ్య జరుగుతుంది. Methodist, Baptist, Presbyterian, lukewarm Pentecost. All of them together with a confederation. మెథడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియను, నులివెచ్చని పెంతెకోస్తు, వీరంతా సంఘముల సమాఖ్యత అయిపోతారు. Which have already got their big regime now. ముందుగానే ఇప్పుడు వారికి పెద్ద పరిపాలనా క్రమము అనగా రాజ్య తంత్రము ఉన్నది. And when they do, they'll make a covenant. And well now, వారు చేసినప్పుడు వారు ఒక నిబంధనను తయారు చేస్తారు. ఇప్పుడే this new pope that we got now wants to bring them all in. Can't you see the thing he can light up? ఇప్పుడు వారి కొన్న కొత్త పోపు వారందరినీ ఒకటి కావాలని కోరుతున్నాడు. వస్తువు ఏ విధంగా కొప్పు కట్టుకుంటుందో నీవు చూచుట్లేదా? Go to give a talk on it and bring them all in. దాని గురించి ఒక పలుకుటకై వెళ్లి వారందరినీ లోనికి తెచ్చుట. First time for hundreds and hundreds and hundreds of years, 1,000 years or two, it's ever been done. వందల సంవత్సరాలలో ప్రప్రదంగా 1000 సంవత్సరాలు లేక 2 అదొక్కటే జరిగించబడుట. But now he's to bring them all in together and make a confederation. In there, the Jews will accept it. అయితే ఇప్పుడు అతడు అందరినీ ఐక్యము చేయుచు ఒక పరస్పర సహకార ఐక్యత సమాఖ్యను చేయుచున్నాడు. అక్కడకు యూదులు కూడా అంగీకరిస్తారు. Glory, hallelujah, praise be to our God who lives forever and ever. మహిమ, హల్లెలూయా, నిరంతరము నివసించే నిరంతరము జీవించే మన దేవునికి స్తుతి కలుగును కాక. There you are.
అక్కడే నీవున్నావు. My brother, it's just as simple as a little kid could see it. సహోదరుడా, చిన్న బిడ్డ ఎలా చూడగలడు? అది అంతటి సులభం. The confederation of bringing Jewish and Protestant and Catholic together. యూదులను, ప్రొటెస్టెంట్ వాళ్లను, కథలిక్ వారిని పరస్పర సహకార ఐక్యత సమాఖ్యలోనికి తెచ్చుట. And remember, what's these two prophets going to do when they come? గుర్తుంచుకోండి, ఈ ఇద్దరు ప్రవక్తలు వచ్చినప్పుడు వారు ఏమి చేస్తారు? This beast, this prince that shall scatter the power of the holy people, what will he do? ఏ మృగము పరిశుద్ధ జనము యొక్క బలమును చెదరగొట్టి ఈ అధిపతి అతను ఏమి చేస్తాడు? He'll break his covenant with them. After 3.5 years, he'll oust them. వారితో అతని నిబంధన తెంపివేసుకుంటాడు. 3.5 సంవత్సరాల తర్వాత వారిని అతడు వెళ్ళగొడతాడు. Now people think that's communism. ప్రజలు దానిని కమ్యూనిజం అనుకుంటారు. That's just because the Spirit of God hasn't dealt with you yet. దేవుని యొక్క ఆత్మ నీతో ఇంకా సంధించలేదు. It's not communism, it's religion. అది కమ్యూనిజం కాదు, అది మతము. The Bible said to be so close to deceive the very elected if possible. బైబిల్ చెప్తుంది, సాధ్యమైతే ఏర్పరచుకున్న వారిని సహితము మోసము చేయును. Jesus said so. See, we're in the last. అలాగేనని యేసు చెప్పాడు. చూస్తున్నారా, మనం ఆఖరి దినములో ఉన్నాము. Now these two prophets, what will they do? ఇప్పుడు ఈ ఇద్దరు ప్రవక్తలు ఏమి చేస్తారు? It's Moses and Elijah. Amen. They'll rise on the scene. రంగం మీదకి వచ్చువారు మోషే, ఏలియాలు. They'll tell those Jews their mistakes. వారి తప్పిదాన్ని ఆ యూదులకు వారు తెలియచేస్తారు. And out of that Jewish bunch that's there now, to be the 144,000, God will call with these prophets. ఇక్కడ ఉన్న యూదుల గుంపులో నుండి ఈ ప్రవక్తల ద్వారా 1,44,000 మందిని దేవుడు పిలుస్తాడు. What is it? ఏంటది? The spirit of Elijah off of this Gentile church will just continue right on into that Jewish church. Go right on in and call Moses with him. ఈ యొక్క అన్యుల సంఘముల నుండి ఏలియా ఆత్మ ఆ యూదుల సంఘములోనికి వెళ్లిపోయి నేరుగా కొనసాగిపోయి పిలుస్తుంది. మోషే అతనితో కూడా ఉంటాడంటానికి అనుమానం లేదు. Hallelujah. You see it? And he'll preach the same message of Pentecost to those Jews that they rejected the Messiah. హల్లెలూయా. మీరు ఇది గ్రహించారా? అతడు ఆ యూదులు తిరస్కరించిన మెస్సయాను గురించి అదే పెంతెకొస్తు వర్తమానం ప్రకటించును. Amen. You see it? ఆమేన్. మీరు ఇది గ్రహించారా? It'll be the same Pentecostal message that these Jews will preach right over to them. అదే పెంతెకొస్తు వర్తమానం అవుతున్నది. ఈ యూదులే నేరుగా వారికి ప్రకటిస్తారు. And they'll hate those Jews so bad till they'll kill them. వారిని చంపివేసే వరకు వారిని ఆ యూదులు ద్వేషిస్తారు. And they were hated by all nations. అన్ని దేశముల ద్వారా వారు ద్వేషించబడతారు. And in the midst of the week, because that they had raised up a great powerful 144,000. వారం మధ్యలో, ఎందుకంటే అన్ని దేశముల ద్వారా ఎందుకు వారు ద్వేషించబడతారనగా గంభీరమైన 1,44,000 మందిని వారు లేపారు కాబట్టి. They had the Holy Ghost, and brother, you talk about doing miracles. They did them. వారు పరిశుద్ధాత్మ కలిగి ఉన్నారు. సహోదరుడా, అద్భుతాలు చేయటం గురించి నీవు మాట్లాడు. వారు అదే పని చేశారు. They stopped the heavens that it didn't rain the days of their prophet. They spoke the earth with plagues and all they wanted to do. వారు ప్రవచించే దినాలలో వర్షము కురియకుండా ఆకాశం నిలుపు చేశారు. వారెప్పుడు చేయాలనుకుంటారో అప్పుడు భూమి మీదకి తెగుళ్లు పంపారు. They give plagues and everything else. వారు తెగుళ్లు మొదలుగా వాటిని తెచ్చారు. They'll give them Romans are a hard way to go. రోమీయులకు కఠినమైన మార్గమును కలుగు చేశారు. But finally they'll be killed. చివరికి వారు చంపబడతారు. Our God is a terrible God when He's angered. మన దేవుడు కోపపడినప్పుడు భీకరుడైన వాడు మన దేవుడు. But remember, that's over in the 70th week and the church is in glory. Amen. The wedding supper is going on. Yes. అయితే జ్ఞప్తించుకో, అది 70వ వారం అయిపోయిన తర్వాత సంఘ మహిమలోకి వెళ్లిపోయినది. ఆమేన్. పెండ్లి విందు జరుగుతున్నది. అవును. Now notice, that's where we've seen her coming back to the Millennium Temple over here at the end of the Jewish age, the anointed. ఇప్పుడు గమనించండి, అక్కడే యూదుల కాలపు అంతములో అభిషేకించబడిన దానిగా 1000 ఏళ్ల పాలనలోకి ఆలయంలోకి ఆమె తిరిగి వచ్చేట్టు మనం చూస్తున్నాము. Here he come riding on a white horse. Those followed him on white horses. ఇక్కడ ఆయన తెల్లని గుర్రం మీద వచ్చుట, ఆయన వెంబడించేవారు తెల్లని గుర్రాల మీద వచ్చుట చూస్తున్నాము. Horse powers. గుర్రములు, బలములు. Dressed in white. Blood
or vesture dipped in blood, wrote on him the word of God. He come a mighty conqueror. Yes, sir. తెల్లని వస్త్రము ధరించి లేదా రక్తములో ముంచబడిన వస్త్రము దేవుని యొక్క వాక్యము అని ఆయన మీద వ్రాయబడినది. మహాజయశాలిగా ఆయన వచ్చుచును. అవునండి, Set up the millennium. Come into the temple. Glory. 1000 పాలన స్థాపించడానికి ఆలయంలోకి వచ్చుట. ఆమేన్. There he said 144,000. అక్కడే ఆయన ఆ 1,44,000 కలుసుకును. Now after that 70th week here, 70th week, ఇక్కడున్న ఆ 70వ వారము తర్వాత 70వ వారము, this goes on during the 70th week. ఇది 70 వారములో ఇది జరుగును. In the 3 in the middle of it, he breaks it because he kills those 2 Pentecostal prophets. Amen. Sir, that smites the earth. దాని మధ్యలో అతడు దాన్ని తెంపివేయును. ఎందుకనగా ఆ 2 పెంతెకోస్తు ప్రవక్తలను అతడు చంపును. భూమిని బాధించిన ఆ 2 చంపును. And boy, he curses that church and he burns her with fire. బిడ్డా, ఆ సంఘమును ఆయన శపించును. ఆమెను అగ్నితో ఆయన దహించివేయును. Well, we find her out there in the shipmates, stand out to the last, that great immortal city of Rome. She come to her end in 1 hour. ఎందుకనగా అక్కడ సముద్ర వ్యాపారస్తులు నిలబడి, అయ్యో అయ్యో, రోము యొక్క ఆ అమరణ నగరము ఒక్క గడియలోనే అంతమైపోయినే. వారక్కడ ఆ విధంగా చెప్పుడు మనం చూస్తున్నాము. She was blown to pieces. ఆమె ముక్కలుగా ఉదివేయబడినది. God knows how to do things. కార్యములు ఎలాగూ చేయబడవలెనో దేవునికి తెలియను. And while the angel looked over and said, why the blood of every martyr of Christ is found in her. దేవదూతలలో ఒకరు అక్కడ చూచి, ప్రతి ఒక్క క్రీస్తు హతసాక్షిక రక్తము ఆమెలో కనుగొనబడినది. For her deceiving, going out here and organizing, and making all this other kind of stuff and polluting the church. ఆమె యొక్క మోసమునకు ఇక్కడికి వచ్చి సంస్థాపకము చేసి సంఘాన్ని కలుషితము చేసే ఈ రకమైన చెత్తనంతా చేసి And brought them things in there and martyred the very ones that tried to uphold it and tried to bring them out. అలాంటివన్నీ అక్కడికి సమకూర్చి దానిని ఆదుకుంటకు, దానిని బయటకు నెట్టుటకు యత్నము చేసిన వారిని చంపివేసినది. Glory! Oh, I don't know. I feel like traveling on. మహిమ కలుగును కాక నాకు తెలియదు, నేను యాత్ర చేస్తున్నట్లుగా భావిస్తున్నాను. See, aren't you glad for sunlight? Walking in the sunlight. చూడండి, కుమారుని యొక్క వెలుగును బట్టి నీవు సంతోషించట్లేదా? కుమారుని వెలుగులో నడుచుకుంటానికి ఆనందించట్లేదా? Where we at, brother? At the last hour. మనం ఎక్కడున్నాము సహోదరుడా? ఆఖరి గంటలో. It might happen any time. We're here. అది ఏ సమయంలోనైనా జరగవచ్చు. మనం ఇక్కడ ఉన్నాము. The message has gone forth for the latter church. Churches rejected this Christ. తర్వాత సంఘానికి, తన యొక్క క్రీస్తును తృణీకరించిన సంఘానికి వర్తమానం వెళ్లిపోయినది. The Jews are in their homeland for the spanning space of time, 40 years. యూదులు వారికి నియమించిన కాల పట్టికయగు 40 సంవత్సరాలలో వారు తమ స్వదేశంలో ఉన్నారు. The new city has been built. క్రొత్త పట్టణము కట్టబడి ఉన్నది. They're watching for what? A coming Messiah. దేనికై వారు కనిపెడుతున్నారో రానున్న మెస్సయ్య కొరకు వారు ఎదురు చూస్తున్నారు. When will it be? I don't know. అదెప్పుడు? అది నాకు తెలియదు. When that stone smites the image, here she's gone. ఈ రాయి ఆ ప్రతిమను ఇక్కడ ఎప్పుడు కొడుతుందో ఆమె వెళ్లిపోతుంది. It's all over then. అదంతా అప్పటికైపోతుంది. Now, notice here. In the middle of the week, 3.5 days, 3.5 years rather. ఇప్పుడు ఇక్కడ గమనించు, వారం మధ్యలో లేక 3.5 సంవత్సరాల తర్వాత It breaks the covenant and causes the sacrifice and oblate that they will have set up already. అతను నిబంధనను నిలిపివేసి అర్పణను నైవేద్యమును వారు ముందుగానే ఏర్పరచుకుని అట్టి దానిని, Because they'll go right back and say, now look, you all are churches. You can be received in this image unto the beast. కారణం నేరుగా వారు వెనుకకు వెళ్లిపోయి, చూడు, మీరంతా కూడా సంఘాలు, మృగము కొరకై ఈ ప్రతిమని మీరు పొందగలుగుతారు అని వారు చెప్తారు. We'll have a fellowship. We'll get rid of communism. We'll just swipe communism all the way out. మనకు ఒక సహవాసం ఉన్నది. మనం కమ్యూనిజంను తిరస్కరించి ఉన్న వారము. మనం ఎల్లప్పుడూ కూడా కమ్యూనిజమును తుడిచిపెడదాము. See, and they can do it. See, and they'll do it. చూశారా, వారు దాన్ని చేయగలుగుతారు. చూశారా, వారు అది చేస్తారు. But now what?
and set up to this the daily worship. ఇప్పుడు గమనించండి, ఈ అనుదిన ఆరాధనను ప్రవేశపెడతాడు. Sacrifice will come back into the city when the temple is rebuilt. ఆలయం కట్టబడిన తర్వాత పట్టణంలోకి అర్పణను మరలా తీసుకుని వస్తారు. And this prince that's to come in the middle of this week will break his covenant and do away with this sacrifices. వారం మధ్యలో వచ్చినటువంటి ఈ అధిపతి నిబంధన నిలిపివేసి అర్పణలు తీసివేస్తాడు, నిలిపివేస్తాడు. That he has scattered it, and what he do in the last on to the consummation. అది అతను చెదరి కొడతాడు, చెదరెగొట్టును చెప్పండిది. అతను ఏమి చేస్తాడు? అంతవరకు అది కొనసాగుతుంది. And notice the overspreading of abomination to make desolation. The overspreading of abomination. హేయమైనది నిలుచు వరకు నాశనము చేయవాడు వచ్చును. హేయమైనది నిలుచు వరకు. What is abomination? Filthiness. ఏంటి హేయమైనది? మురికి. చూశారా? To make desolate. What is that? To do away with. నాశనం చేయుట. ఏంటది? నిలిపివేయుట. The overspreading of this to do away with that. See? The overspreading of that. Roman power to conquer all the sleeping virgins, Jews and all. ఇది విస్తరించే వరకు లేక నిలుచు వరకు దాన్ని నిలిపివేయును. చూశారా? రోమా బలము విస్తరించుట, నిద్రించు కన్యలను, యూదులను అందరినీ జయించుట. We'll all be Roman or we won't be nothing. మనమంతా రోమీలు కావాలి, లేకపోతే మనమేమీ కాదు. He'll break his covenant in the middle of the week. అర్ధవారానికి అతని నిబంధన నిలిపివేయును. Overspreading of the abomination. హేయమనేది నిలిచే వరకు లేక విస్తరించే వరకు. If it was the abomination in Jesus' time, when Rome would come over there with their propaganda. రోము తన పలుకుబడితో అక్కడ ఉండినప్పుడు యేసు యొక్క కాలములో అది హేయమైనదైతే It'll be Rome again, it'll be abomination again to the church, to make desolate, and shall continue unto the consummation. అది తిరిగి రోమియే అవుతుంది. అది తిరిగి సంఘానికి హేయమైనది అవుతున్నది. పాడిన దానికి రావాలనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగ జరుగును. What will he do? అతను ఏమి చేస్తాడు? He'll continue it on unto the consummation. That's the end. ముగింపు వరకు అతడు దాన్ని కొనసాగిస్తాడు. అది అంతము. Now, Jewish and Romanism, Protestantism, that is the sleeping virgin, shall consolidate themselves together in the form of the Federation of Churches. యూదామతము, రోమిల విశ్వాసము, ప్రొటెస్టెంటులు, అది నిద్రిస్తున్న కన్య, వారు ఒకరు ఐక్యపరచుకుని సంఘముల సమాఖ్యముగా తయారవుతవి. And it will be like Jesus said in Matthew 24 and from Revelation 13:14. అది యేసు మత్తయి సువార్త 24లో చెప్పినట్లుగాను ప్రకటన 13:14లో ఉన్నట్లుగా ఉండును. Let's get Revelation 13:14. See how I got it marked down here to see what 13:14. ప్రకటన 13:14 తీసి అదేంటో చూద్దాం. అది ఏదైనా తెలుసుకుంటానికై నేను ఇక్కడ గుర్తు పెట్టుకున్నాను. 13:14. All right, sir. మంచిదండి. And to see them that dwell upon the earth by the means of those miracles which he had power to do, consolidating the churches, in the sight of the beast, saying unto them that dwell upon the earth, that they should make an image unto the beast that had the deadly wound by the sword and did live. కత్తి దెబ్బ తిరియు బ్రతికిన ఈ క్రూరముగునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకీయబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. Now we know beyond any shadow of doubt who that beast was, that power that had the deadly wound that did live. ఇప్పుడు మనకి ఎలాంటి అనుమానపు తావు లేకుండా ఆ మృగము ఎవరో మనం తెలుసుకున్నాము. చావు దెబ్బ తిని బ్రతికిన ఆ శక్తి ఏదో మనకు తెలుసు. It was when pagan Rome was killed and papal Rome took its place. అది అన్య రోము చనిపోవుట, పాపల్ రోము అనగా మత రోము దాని స్థానాన్ని స్వీకరించుట. When pagan power was killed and papal power took its place. అన్యుల బలము చంపబడినది, పోపు బలము దాన్ని స్వీకరించినది. Now Revelation 13:14, Jesus Matthew 24 warned them of it. ప్రకటన 13:14, మత్తయి 24లో యేసు దాన్ని గురించి హెచ్చరిక చేశాడు. An image unto the beast. మృగమునకు ఒక ప్రతిమ. Paul in 2 Thessalonians, the 2nd chapter, 3rd and 4th verse. పౌలు 2వ తెస్సలోనికయ 2వ అధ్యాయము 3-4 వచనాలు. Let's get it. See Paul, what he says here about that great Holy Spirit on this great prophet
of the Lord. See what he said about it in the last days. అది తీద్దాం. దీన్ని గురించి ఇక్కడ పౌలు ఏమని చెప్పాడో చూడండి. ప్రభు యొక్క గొప్ప ప్రవక్త మీద, ఈ ప్రవక్త మీద ఆ గొప్ప పరిశుద్ధాత్మ ఉండగా కడవరి దినాన్ని గురించి అతను ఏమని చెప్పాడో చూడండి. In 2 Thessalonians, the 2nd chapter, that's what it is. 2 తెస్సలోనికే 2వ అధ్యాయంలో అది ఉన్నది. All right, sir, and begin with the 3rd verse, I believe it is. మంచిదండి. 3వ వచనము ఆరంభం అనుకుంటాను. All right, let's read now. Listen close, everybody. సరే, ఇప్పుడు మనము చదువుదాము. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి. How many believes that Paul was filled with the Holy Spirit? పౌలు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడని ఎంతమంది నమ్ముతున్నారు? Amen. Watch here. ఇక్కడ గమనించండి. Let no man deceive you by any means, for that day shall not come except there come a falling away first. ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. మొదట భ్రష్టత్వము సంభవించిదేనే కాని ఆ దినము రాదు. He's trying to get it out of their head if he's coming right then, so there's got to be a falling away from the church first. He come over this lady of sin age. అప్పుడే ఆయన వస్తున్నట్లుగా వారి తలల మీద ఉన్నట్లుగా ప్రయత్నిస్తున్నాడు. అతను చెప్పుచున్నాడు, సంఘం నుండి మొదట వెళ్లిపోవుట జరగవలసి ఉన్నది. చూశారా, ఇప్పుడు ఈ లౌకిక కాలంలోకి వచ్చాము. And that man of sin be revealed. పాప పురుషుడు బయలుపరచబడును. The man of sin, unbelief in the Holy Ghost. Unbelief, be revealed. The son of perdition. పాపపు పురుషుడు పరిశుద్ధాత్మలో అపనమ్మకం బయలుపరచబడును. నాశనపుత్రుడు, నాశన పాత్రులకు కుమారుడు. Like Judas was. Treasure of the church. యూదావలే సంఘపు ఖజానాదారుడు. Who opposes and exalts himself above all that's called God, or that is worship. ఏది దేవుడనబడినో, ఏది పూజింపబడినో దానినంతటిని ఎదిరించుచు దాని అంతరికి పైగా వాడు తను తానే హెచ్చించుకొనును. So that he, as God setteth in the temple of God. తాను దేవుడినని కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును. Brother, is there a person on earth outside of the Vatican that does that? సహోదరుడా, అది చేయునది వాటికన్ కు ఆవల భూమి మీద ఎవరైనా చేయగలరా? Where's it at? అది ఎక్కడున్నది? I go on over here in Revelation 13 and show you that this man sits on in a city, and the city sits on 7 hills. ఇప్పుడు ఇక్కడ ప్రకటన 13లోకి వెళ్లి పట్టణములోనున్న 7 కొండల మీద కూర్చున్న మనిషిని మీకు చూయిస్తాను. And the numbers of the beast is 666 wrote out in the Latin Roman alphabet is 666 is Vicarious and Philadelphia. మృగం యొక్క సంఖ్య 666. లాటిన్ వ్రాయబడినది. రోమా అక్షరమాల 666. వైకారివిస్ ఫెలిడాయ్ అయి ఉన్నది. Which is instead of the Son of God on a Pope's throne. అనగా దేవుని కుమారునికి బదులు పోపు సింహాసనం పైన And he's got a triple crown. అతని కుర్చీ, 3గా ఉండిన కిరీటము. I've looked right, the crown stood as close as my hand is to my face like that, and seen the decked crown of the Pope right there in the Vatican. Myself. నా చెయ్యి నా ముఖం దగ్గర పెట్టుకున్న దగ్గరగా నిలబడి ఆ కిరీటాన్ని నేనుగా చూశాను. వాటికన్ లో నాకు నేనే స్వయంగా శృంగారించబడిన పోపు కిరీటాన్ని చూశాను. Stood and looked at it. Be sure I know what I'm talking about. నిలబడి దాని వైపు చూశాను. నేనేం మాట్లాడి ఉన్నానో అది నాకు తెలుసు. He opposes himself above all that's called God, all the godly man. అతడు తనకు తానే దేవుడనబడు దానికంటే పైగా హెచ్చించుకొనుచు, చూడు, భక్తి గల వారందరికంటే పైగా హెచ్చించుకొనుచున్నాడు, వ్యతిరేకిస్తున్నాడు. He's the holiest of all of them. వారి అందరిలో అతడే పరిశుద్ధుడు. Sits in the temple of God, just showing himself he is God, forgiving sins on earth and so forth, Sure. అతడు దేవుని ఆలయంలో కూర్చొని అతడు తానే దేవుడిగా కనపరుచుకుంటూ భూమిలోని పాపాలను క్షమిస్తున్నాడు. తెలుసా? వాస్తవం సుమా. Paul said that falling away will have to come first. That son of perdition be revealed. పౌలు చెప్తున్నాడు, మొదట భ్రష్టత్వము సంభవించి నాశనపాత్రులకు పాప పురుషుడు బయలుపరచబడును. Remember ye not that when I was with you I told you these things? నేనింకను మీ వద్దనున్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకం లేదా? Oh, I'd like to have been sitting there hearing Paul preach that with you. ఓ, నేను అక్కడే కూర్చుండి
పౌలు బోధ చేసేది నేను వినాలని ఆశపడుతున్నాను. మరి మీరు I like to listen to him. Oh, my. ఏ విధంగా నే అతని మాట వినగలను? అయ్యో, Now what's he going to do? ఇప్పుడు అతను ఏమి చేయబోతున్నాడు? An image unto the beast. 2 Thessalonians. మృగమునకు ఒక ప్రతిమను. 2 తెస్సలోనికయ. Now listen. Listen close now, real close. ఎప్పుడు వినండి, జాగ్రత్తగా వినండి. The church was already feeling the coming of a pope. పోపు వచ్చుచున్నటువంటి భావాన్ని సంఘము ఏనాడు ఎరిగినది. What is it? The end of that church age, Paul. ఏంటది? ఆ సంఘకాలం యొక్క ముగింపులో పౌలు They've seen this Nicolaitan stuff is rising up. It's going to make a holy man. ఈ నికోలాయితు చెత్త వచ్చుచున్నట వారు చూశారు. ఒక పరిశుద్ధ మనిషిని వారు చేయబోయారు. So what? Pope. దేనికి? పోప్. Worldliness and the aristocrats had creeped into the church and changed in the order of worship. లోకము, ధనికులు సంఘములో చొరబడ్డారు, ఆరాధన క్రమాన్ని మార్చారు. Paul, with the Holy Ghost, had caught that in the Spirit. పౌలు పరిశుద్ధాత్మతో ఆత్మలో దాన్ని పట్టుకున్నాడు. And the church, with its classics and dignitary personalities, and so forth, that they seen there was coming something, and the Holy Ghost was warning them of the last days. సంఘము హోదాలు గల వ్యక్తులతో ఒకటి వచ్చుటను వారు చూశారు. కడవరి దినాల గురించి పరిశుద్ధాత్మ వారిని హెచ్చరిక చేశాడు. Don't you remember how Jesus spoke of it? దాని గురించి యేసు ఏమని చెప్పినాడో మీకు జ్ఞప్తిలేదా? The deeds of the Nicolaitans which finally become a doctrine and then become an organization. నికోలత క్రియలు చివరికి ఒక సిద్ధాంతమైనవి, ఆ తర్వాత ఒక సంస్థాపకమైపోయినవి. Brethren, we're not in darkness now, remember, see? సహోదరులారా, ఇప్పుడు మనము చీకట్లో లేము, జ్ఞప్తించుకో. గమనిస్తున్నారా? Here we are. ఇక్కడే మనం ఉన్నాము. The deeds of the Nicolaitans, the organization starting in, the great dignitaries and over the churches and so forth, then formed into the Catholic Church. నికోలత క్రియలు, సంస్థాపక సంఘము ఆరంభమైనది. గొప్ప గొప్ప హోదాగల ఉద్యోగులు, అక్కడే ఉన్న సంఘాలు మొదలైనవి. ఆ తర్వాత కేథలిక్ సంఘముగా ఏర్పడినది. And Paul said there cannot be an end time. There cannot be a time till a falling away from the real Pentecostal faith. పౌలు చెప్పినాడు, నిజమైన దాని నుండి పెంతెకోస్తు విశ్వాసము నుండి భ్రష్టత్వం జరిగే వరకు కడవరి కాలము ఒక కాలము రాలేదు. Pentecostal faith will be done away with and the dignitaries will be set in. పెంతెకోస్తు విశ్వాసము గతించిపోతుంది, హోదా గల వారు లోపలికి వచ్చేస్తారు. They'll have a man that'll take the place of God, set in the temple of God, or oppose himself above all the people like that. దేవుని యొక్క స్థానమును తీసుకుని ఒక మనుషుడు వారికి ఉంటాడు, ఆలయంలో కూర్చుంటాడు, ఎదిరిస్తాడు. ఆ విధంగా ప్రజల అందరికంటే ఎక్కువగా చెప్పుకుంటాడు. See, what is it? Nickel, overcoming the laity. See? చూశారా? అదేంటో నికావో, లౌకికమును జయించుడా. చూశారా? All is called God. He'll sit in this temple of God, like God. ఏది దేవుడు నిలబడినో దేవుని వలె దేవుని ఆలయంలో ఉంటాడు. Paul said there'll be a falling away first in the last days. పౌలు చెప్పాడు, మొదట ఆఖరి దినాలలో పడిపోవడం జరుగుతుంది. And here we are right here now and see that falling away. మనం ఇక్కడే ఉన్నాము. పడిపోవుట లేక భ్రష్టత్వం జరుగుట మీరు చూస్తున్నారా? And seeing the church getting further and further away from it and going right back again, and it was the end time. సంఘము ఇంకా ఇంకా వెనుకకు పోవుట మనం చూస్తున్నాము. అది నేరుగా వెనుకకు పోతుంది. మనము అంత్య దినాల్లో ఉన్నాము. All right. మంచిదే. Now, if the 69 weeks hit perfect and the Jews are in their homeland now, and the Gentile church age has hit exactly to the end time, to the Nicolaitan time, or to the Laodicean time. ఇప్పుడు 69 వారములు సరిగ్గా సంధించినట్లయితే యూదులు వారి యొక్క స్వదేశంలో ఉన్నారు. ఇప్పుడు అన్ని జనులు సంఘం సరిగ్గా అంత్యకాలము తాకినది. నికులత కాలమునకు లేక లౌకిక కాలానికి. How close is the coming of the Lord? The end of all things, the end of this age, and the rapture. ప్రభు రాకడ ఎంత సమీపంగా ఉన్నదో, అన్నిటికీ అంతము సమీపించున్నది. ఈ కాలము అంతము ఎత్తబడుట ఎంత సమీపంగా ఉన్నదో కదా. The moment he starts that 70th week or 7 years, the church is gone. 70 వారము ఆయన ఆరంభించిన క్షణాన
లేక 7 సంవత్సరాలలో సంఘం వెళ్లిపోతుంది. Can you see it, friends? స్నేహితులారా, అది చూడగలిగి ఉన్నారా? Raise up your hand if you can see it. See, now, let's not be children. Let's not be playful anymore. We're at the end time. Something's fixing to happen. అది మీరు గ్రహించగలిగినట్లయితే మీ చేయి పైకెత్తండి. అవునా, మనమిక పసిపిల్లలుగా ఉండకూడదు. మనమిక ఆటకాయితనముగా ఉండరాదు. మనము అంత్యకాలములో ఉన్నాము. ఒకటి జరగబోతున్నది. We're at the end. Here we are. మనము అంతములో ఉన్నాము. అక్కడే మనం ఉన్నాము. These 69 weeks hit perfect. The going away of the Jews hit perfect. The church age hit perfect. ఈ 69 వారములు సంపూర్ణముగా తాకినవి. యూదులు వెళ్లిపోవుట సంపూర్ణముగా తాకినవి. సంఘకాలములు సంపూర్ణముగా తాకినది. We're at the end time. The end time. The Laodicean church age. The end of it. మనం అంత్యకాలములో ఉన్నాము. లౌకిక కాలములో దాని యొక్క అంతములో ఉన్నాము. The star messengers all preached their message. It's gone out. We're just coasting. నక్షత్ర వర్తమానికులందరూ వారి వర్తమానాలను బోధించారు. అది గతించినది. మనమిక తీరమున ఉన్నాము. The Jews has been coming back for 40 years. యూదులు తిరిగి వస్తున్నారు 40 సంవత్సరాల నుండి. They're in their homeland. వారు తమ సొంత దేశంలో ఉన్నారు. What's to happen next? The coming of the stone. ఇక ఏమి జరగనై ఉన్నది? రాయి దిగివచ్చుటే. There we are. అక్కడే మనమున్నాము. What time will it happen? I don't know. అది ఎప్పుడు జరుగుతుంది నాకు తెలియదు. Brother, for me, I want to be ready. అయితే సహోదరుడా, నేను సంసిద్ధపడవలసి ఉన్నది. I want to have my clothes all ready. నా వస్త్రాలను నేను సిద్ధపరచుకోవలసి ఉంటున్నది. Now, we just got just a very few minutes. And I wish you listen quietly now, just for a minute. మనకిక కొద్ది నిమిషాలు మాత్రమే ఉన్నవి. ఒక్క నిమిషం మీరు ఎంతో నెమ్మదిగా వినాలని నేను ఆశపడుతున్నాను. The moment he starts the 70th week or 7 years, the church is gone. ఆయన 70వ వారము ఆరంభించిన క్షణానే లేక 7 సంవత్సరాలు ఆయన ఆరంభించగానే సంఘం వెళ్లిపోతుంది. Now listen. I'm quoting again, re-quoting so we won't forget. ఎప్పుడు వినండి, నేను తిరిగి ఉచ్చారణ చేయుచున్నాను, మీరు మర్చిపోకూడదని. This is what the Holy Spirit put up on my pen while I was writing. నేను వ్రాసుకుంటున్నప్పుడు ఇది పరిశుద్ధాత్మ నా కలంపై పెట్టినది. We are in the Laodicean age. The Christ is being rejected by his own church. మనము లౌకిక సంఘ కాలంలో ఉన్నాము. క్రీస్తు తన స్వంత సంఘము ద్వారా తృణీకరించబడ్డాడు. The star of this age, the messenger has gone forth, and Israel is in her land. ఏ కాలం యొక్క నక్షత్రం వర్తమానము వెళ్లిపోయినది. ఇశ్రాయేలు ఆమె దేశంలో ఉన్నది. You see where we're at? మనం ఎక్కడ ఉన్నామో మీరు గ్రహిస్తున్నారా? We're at the end. మనము అంతమున ఉన్నాము. Just one or two more comments. ఇప్పుడు 1-2 వివరణలు. All this now that we see will help us by his grace as we endeavor to approach these last 7 seals. ఆయన కృపను బట్టి ఈ ఆఖరి 7 ముద్దలు సమీపించుటకు మనం ప్రయత్నిస్తున్నప్పుడు మనము చూచినదంతా కూడా మనకు ఉపయుక్తమవుతుంది. See where we'd have missed it? మనం ఎక్కడ వదులుకుంటామో మీరు చూస్తున్నారా? From Revelation 6:1 to Revelation 19:21. We would have missed it. ప్రకటన 6:1 నుండి ప్రకటన 19:20 వరకు మనము దాన్ని వదులుకుంటాము. Because see, we'd have been trying to apply it back there in this Gentile age where you see it's over in this age. See? కారణం చూస్తున్నారా? దానిని మనము వెనుక అనగా గతములో ఈ అన్య కాలమునకు పొందిక చేయుటకు ప్రయత్నం చేశాము. అక్కడ ఈ కాలములో అది ముగిసిపోయినది. చూస్తున్నారా? Now we have proved it by the Word of God and by the history and by everything. మనము దానిని దేవుని యొక్క వాక్యము ద్వారాను చరిత్ర ద్వారాను ప్రతి దాని ద్వారాను మనం రుజువు చేశాము. And by the signs of the times, by the days that there's nothing else left, we're at the consummation of the Gentiles. కాలముల యొక్క సూచన ద్వారాను దినముల ద్వారాను రుజువు చేశాము. ఇక ఏది మిగిలి ఉండలేదు. మనము అన్యజనుల కాలము యొక్క ముగింపులో ఉన్నాము. What are we going to do about it? దాని గురించి మనం ఏమో చేయబోతున్నాము. My soul and your soul. My life and your life. It's the life of our loved ones. అది నీ ఆత్మ నా ఆత్మ. అది నీ జీవము నా జీవము. అది మనం ప్రేమించు ప్రియుల జీవము. అది We've been padded along too much.
మనం ఎక్కువగా బుజ్జగించబడ్డాము. We've had too many things easy. మనకు అనేకములైన చులకన మార్గాలున్నవి. We better get moving. It's later than you think. మనం సాగిపోవడం మంచిది. అది నీవు తలంచిన దానికంటే ముందవుతుందేమో. Just remember. గుర్తుంచుకో. Now, a striking statement, if you want to put it down. మీరు గుర్తు పెట్టుకోవాలనుకుంటున్నట్టే ఒక మెరుపు లాంటి వివరణ. Listen close, please. This is my last comment. Next to దయచేసి జాగ్రత్తగా వినండి. తరువాత దానికి ఇది నా యొక్క ఆఖరి వివరణ. I got a little bitty thing here just after this, a little note I want to speak about. దీని తర్వాత చిన్నది, నేను మాట్లాడవలసిన ఒక చిన్న పట్టిక నా యుద్ధ ఉన్నది. I'll rest just a moment and listen close. ఒక క్షణం ఉండి జాగ్రత్తగా వినండి. Give you something striking to go right in on this. See? అందులోకి వెళ్ళుటకై జ్ఞప్తి వచ్చిన ఒకటి మీకు ఇవ్వాలనుకుంటున్నాను. గమనిస్తున్నారా? There's not even a width of a knife blade between the end of this age and the coming of Christ. క్రీస్తు యొక్క రాకడకు ఈ కాలం యొక్క అంతానికి మధ్య కత్తిమనంత వెడల్పైన లేదు. Everything, there's nothing else left. ప్రతిది ఏమీ కూడా విడుబడలేదు. Is Israel in her homeland? We know that. ఇశ్రాయేలు తన స్వదేశంలో ఉన్నదా? మనకది తెలుసు. Are we in the Laodicean age? మనం లౌకిక కాలంలో ఉన్నాము. Has the message of this Pentecostal age went forth to try to shake the people back to the original Pentecostal blessing? ఈ పెంతెకోస్తు కాలం యొక్క వర్తమానం వెళ్లిపోయి ఆరంభ పెంతెకోస్తు ఆశీర్వాదాల వైపునకు ప్రజలు నడిపించుచున్నదా? Has every messenger come through the age just exactly the same thing? ఖచ్చితంగా అదే సమయంలో ప్రతి వర్తమానికుడు కాలములో గుండా వచ్చి ఉన్నాడా? Is the nations against nations? రాజ్యం మీదికి రాజ్యం లేచుచున్నదా? Pestilence? తెగుళ్ళు? Is there a famine in the land today? The true church driving hundreds of miles seeking to hear the word of God? ఈనాడు దేశంలో క్షామం ఉన్నదా? కరువు ఉన్నదా? నిజమైన సంఘము దేవుని వాక్య వినడానికి కొరకై వందల కొలది మైళ్ళు ప్రయాణము చేయట్లేదా? Not for bread alone, but for hearing of the word of God, there come a famine. ఆహారం కొరకు కాదు, దేవుని వాక్య వినుట కొరకు ఒక క్షామం ఉన్నది. Is that right? అది నిజమేనా? Well, we're living right in the middle of it right here now. దాని యొక్క మధ్యలో ఇప్పుడే ఇక్కడ ఉన్నాము. See where we're at? మనం ఎక్కడ ఉన్నామో చూడండి. We're waiting for that stone. మనం ఆ రాయి కొరకు ఎదురు చూస్తున్నాము. A striking statement. ఒక దెబ్బ కొట్టే వివరణ. From the time God made the promise to Abraham, అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసిన సమయం మొదలుకొని, don't miss this, ఇది విడిచిపెట్టవద్దు. from the time God made the promise to Abraham, Genesis 12:3, to the time of Christ being rejected in AD 33 by the Jews, దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసిన సమయం మొదలుకొని ఆదికాండం 12:3 నుండి క్రీస్తు తర్వాత 33లో క్రీస్తు యూదులచే నిరాకరించబడినప్పటి వరకు, according to Galatians 3:16 and 17, and according to Ursher's Ushers, Ursher's chronology of the Hebrews, గలతీ 3:16-17 ప్రకారము అషర్ USHERS యొక్క హెబ్రీ దినవృత్తాంతము ప్రకారము, the power of God was with the Jews exactly 1954 years. God dealt with the Jews 1954 years. దేవుని శక్తి యూదులతో ఉండెను. ఖచ్చితంగా 1954 సంవత్సరాలు దేవుడు యూదులతో 1954 సంవత్సరాలు సంప్రదింపులు జరిపి ఉన్నాడు. According to the chronology of the Jews and according to Galatians 3:16 and 17, అది యూదుల దినవృత్తాంతాల గ్రంథాల ప్రకారంగాను గలతీ 3:16-17 ప్రకారంగా. you got many more scriptures, but just give that. నా దగ్గర చాలా లేఖనాలు ఉన్నవి, కానీ అది మాత్రం ఇచ్చుచున్నాను. Then after they rejected Christ, he turned to the Gentiles to take a people for his name. ఆ తర్వాత వారు క్రీస్తుని నిరాకరించిన తర్వాత ఆయన నామమునకై ఒక జనమును తీసుకుంటానికై ఆయన అన్యుల వైపునకు తిరిగాడు. You want a scripture on that? The place? Acts 15:14. ఆ స్థలం మీద దాని మీద లేఖనం మీకు కావాలంటే అపోస్తుల కార్యం 15:14. Now, counting the time, we find that we have exactly, listen, 17 years left, and we will have the same span of time given to us
as God dealing with us in the power of the Holy Spirit since AD 33 until 1977. ఇప్పుడు కాలము లెక్కించట్లో వినండి, 17 సంవత్సరాలు మిగిలినట్లుగా మనం చూస్తున్నాము. అదే కాల పరిమితి మనకు ఇవ్వబడినది. క్రీస్తు తర్వాత 33 నుండి 1977 వరకు పరిశుద్ధాత్మ శక్తి చేత దేవుడు మనతో సంప్రదింపులు చేయుచున్నట్లుగా. The same span of time of 1954 years, God deals with us the same as He did with the Jews. అదే కాల పరిమితి 1954 సంవత్సరములు దేవుడు ఏ విధముగా యూదులతో సంప్రదింపులు చేస్తున్నాడో అలాగనే దేవుడు మనతో సంప్రదింపులు చేస్తున్నాడు. How about that? దాని గురించి ఏంటి? Now, mark down in your book a little scripture here I want to give you. ఇప్పుడు నీ పుస్తకంలో నీవి గుర్తుపెట్టుకో, ఒక చిన్న లేఖనము నేను ఇక్కడ మీకు ఇవ్వబోతున్నాను. Leviticus 25, beginning with the 8th verse. God calls a jubilee every 49th year. లేవి కాండము 25:8 వచనము ప్రారంభము నుండి దేవుడు సునాద సంవత్సరము అని పేరు పెట్టాడు ప్రతి 49 సంవత్సరమునకు. The 50th year was a jubilee. We know that. We understand that. 50వ సంవత్సరము జూబిలీ, సునాద సంవత్సరము మనకు తెలుసు, మనం అది అర్థం చేసుకుందాము. From the first jubilee of Leviticus 25:8 in 1977 will be the 70th jubilee, making exactly 3,430 years. మొదటి సునాద సంవత్సరము మొదలు అనగా లేవి కాండం 25:8 మొదలు 1977 70వ సునాద సంవత్సరం అవుతున్నది. అది ఖచ్చితంగా 3,430 సంవత్సరములు. Jubilee means going up. Release. జూబిలీ అనగా అర్థం పైకి వెళ్ళటం, విడుదల. Oh, we're watching for the coming of that glad millennium day. ఆనందకరమైన ఆ రాబోతున్న ఆ 1000 పాలన దినాల కొరకై మనము ఎదురు చూస్తున్నాము. When our blessed Lord shall come and catch His waiting bride away. శుభప్రదుడైన మన ప్రభు వచ్చి ఎదురు చూస్తున్న ఆయన పెళ్లి కుమార్తెని ఎత్తుకొని పోవును. Oh, the world is growing, crying for that day of sweet release. ఓ, లోకం ములుగుతున్నది ఆ మధురమైన విడుదల రోజు కొరకై కెక్క పెడుతున్నది. When our Savior shall come back to earth again. మన రక్షకుడు తిరిగి భూమిపైకి ఎప్పుడు వచ్చునా అని. Did you get that? మీరు ఇది అర్థం చేసుకున్నారా? God has dealt with us exactly the same amount of time that He dealt with the Jews from the time He gave Abraham the promise until the rejecting of the Messiah in AD 33 was 1954 years. దేవుడు ఎంతకాలమైతే సంప్రదింపులు చేశాడో ఖచ్చితంగా అంతకాలమే మనతో సంప్రదింపులు చేశాడు. అబ్రహాముకు ఆయన వాగ్దానం ఇచ్చిన సమయం మొదలు మెస్సయ్య క్రీస్తు తర్వాత 33లో నిరాకరించబడిన ఆ సమయం వరకు 1954 సంవత్సరాలు. And now we have 17 years left. We had about 1930 something years. ఇక మనకు 17 సంవత్సరాలు మిగిలి ఉన్నవి. మనకిప్పుడు 1930 సుమారు. We got 17 years left until 77 will be the 70th Jubilee since the beginning of Jubilee. మనకు 17 సంవత్సరాలు మిగిలి ఉన్నవి. 77 సంవత్సరం వరకు సునాద సంవత్సరముల ఆరంభం మొదలుకొని 70వ సునాద సంవత్సరం అవుతున్నది. And what will it be? Oh, brother, watch close now. Don't miss it. అదేమవుతుంది సహోదరుడా, ఇప్పుడు జాగ్రత్తగా గమనించు, ఇది పోగొట్టుకోవద్దు. It'll be the Jubilee of the going up of the Gentile bride and the return of Christ to the Jews. Amen. When they go out of bondage. Amen. అది అన్యవధువు పైకి వెళ్లి సునాద సంవత్సరం అవుతున్నది. యూదులు బానిసత్వం నుండి బయటికి వస్తున్నప్పుడు అది క్రీస్తు వారి యొద్దకు తిరిగి వచ్చునవుతున్నది. ఆమేన్. Don't you see? అది మీరు చూడటం లేదా? From all the world they've gathered there for that day. ప్రపంచమంతటి నుండి ఆ రోజు కొరకు వారు అక్కడికి చేరారు. Oh my. ఓ, ఎంతటి ధన్యత. See where we're at? మనం ఎక్కడ ఉన్నామో చూడండి. We don't know what time it might happen. Oh, brother. We're at the end time. అది ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు. మనం అంత్యకాలంలో ఉన్నాము. Now listen, to you old timers here in the church, has been here for a long time.
I want you to notice something. ఇప్పుడు వినండి, ఎంతో కాలం నుండి సంఘములో ఉన్న పాతవరైన మీరు ఒకటి గమనించాలని నేను కోరుతున్నాను. I never learned this until yesterday. నిన్నటి దినం వరకు నేను దాన్ని నేర్చుకోలేదు. I picked it up from historian Paul Boyd, and then I traced it back through the scriptures. నేను దాన్ని చరిత్రకారుడైన పాల్ బైడ్ నుండి తీసుకున్నాను. లేఖనము గుండా తిరిగి దానిని ఆచూకీ తీసుకున్నాను. Picked up these other dates here and so forth, and got it, and run it, traced it through. మిగతా తేదీలు మొదలైనవి వెతకి ఆచూకీ తెలుసుకుని నేను దాన్ని పొందుకున్నాను. Now, in 1933, when we were worshiping over here in the Masonic Temple where the Church of Christ stands today, 1933 సంవత్సరంలో ఈ రోజు ఎక్కడైతే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఉండి ఉన్నదో అక్కడ ఈ స్థలమందు మెసానిక్ ఆలయములో మనం ఆరాధన చేయుచుంటిమి. on one April morning, before leaving home, I was dedicating my car. ఏప్రిల్లో ఒక ఉదయం నేను ఇంటికి వెళ్ళక ముందు నా కారును ప్రతిష్ఠ చేస్తున్నాను. I got a 33 model car and I was dedicating it to the Lord's service. నాకు 33 మోడల్ కారు ఉంది. అది నేను ప్రభు పరిచర్య కొరకు ప్రతిష్ఠ చేస్తున్నాను. And in a vision, I saw the end time. Now notice how striking this is. ఒక దర్శనములో నేను అంత్యకాలమును చూశాను. ఇది అంత కొట్టినంతగా ఉన్నదో గమనించండి. Back in there when I was just a boy. And you can imagine what a 1933 model car looked like. Now what it looked like. నేను ఒక చిన్న అబ్బాయిగా ఉండిన కాలములో మీరు ఊహించుకోవచ్చు 1933లో మోడల్ కారు ఎలాగ ఉంటుంది అనేది అదే విధంగా కనిపించేది. And I went over there to the Masonic Temple where some of you old timers in here remembers. నేను అక్కడ ఉన్నటువంటి మెసానిక్ ఆలయంలో ఇక్కడ ఉన్న పాతవారిలో కొందరికి జ్ఞప్తి ఉంటుంది. It's wrote down an old paper at home. It's already in print and went out around the world. See? ఇంటిలో ఒక పాత కాగితం పైన అది వ్రాయబడినది. అది ఎప్పుడో ముద్రితమై ప్రపంచంలోకి వెళ్లిపోయినది. చూశారా? That was in 1933. అది 1933లో. And I predicted that there would be some great tragedy happen to this United States before or by the year of 1977. నేను ముందుగా తెలియజేశాను 1977వ సంవత్సరములో లేక ముందుగానో అమెరికా సంయుక్త రాష్ట్రంలో ఒక గొప్ప విషాదం సంభవింపనై ఉన్నది అని. How many remembers me saying that? అది నేను చెప్పి ఉంటాము. మీలో ఎంతమంది జ్ఞాపకమున్నది? Look at the hand. చేయి చూపించండి. నిజం. Now watch. I predicted 7 things was yet in the making of before this great consummation or great thing would take place here in the United States. Some great horrible thing. ఇప్పుడు గమనించు. ఈ గంభీరమైన విషయం లేక ఒక భయంకరమైన విషయం అమెరికా సంయుక్త రాష్ట్రంలో జరగక ముందు లేక ఈ గొప్ప ముగింపుకు ముందుగా నేను 7 విషయాలను ముందుగా చెప్పాను. I said, and I remember this before it started, I said we would go into a second world war. అది ఆరంభము కాకముందు ఇది జ్ఞాపకమున్నదా, 2వ ప్రపంచ యుద్ధమునకు మనం వెళ్ళదుము అని నేను చెప్పాను. How many remember hearing me say amen? అది నేను చెప్పడం ఎంతమందికి జ్ఞాపకమున్నది? ఆమేన్ అని చెప్పండి. All right. A second world war. సరే, 2వ ప్రపంచ యుద్ధము. I said the president that now is. ఈ రోజు ఉన్నటువంటి అధ్యక్షుడి గురించి నేను చెప్పాను. I copied this off the old scripture, the old thing yesterday. పాత ప్రతుల నుండి నేను దీని కాపీ తీసుకున్నాను. నిన్నటిది పాతైనప్పటికీ. That's the president that we now have, which was. అది ఇప్పుడు మనకున్న అధ్యక్షుడు అవుతున్న వ్యక్తి. How many remember whose it was? అది ఎవరైనది ఎంతమందికి జ్ఞాపకమున్నది? Franklin D. Roosevelt. ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్. I said the president we have in now will run even in the 4th term. నేను చెప్పాను ఇప్పుడు మనకున్న అధ్యక్షుడు 4వసారి కూడా ఎన్నిక అవుతాడు అని. He's on his first name. అప్పుడు అతను మొదటివాడే అయ్యాడు. Will run into the 4th term, and we will be taken to a second world war. 4వసారి కూడా అతను వస్తాడు. మనం 2వ ప్రపంచ యుద్ధానికి వెళ్తాం. I said the dictator that's now rising in Italy, which is Mussolini. నేను చెప్పి ఉన్నాను ఇటలీలో ఇప్పుడు రాబోతున్న నియంత అతని ముస్సోలిని. He will come into power and he will go to Ethiopia, and Ethiopia will fall at his steps. అతడు అధికారానికి వస్తాడు. అతడు ఇథియోపియాకు వెళ్తాడు.
ఇథియోపియా అతని పాదములపై పడుతుంది. There's people sitting here now that knows that there's a group of people come and stood. అది ఎరిగిన వారు ఇక్కడ కూర్చుని ఉన్నారు. వచ్చి నిలబడిన వర్గం ఉన్నారు. When I was having a meeting in the Redmond's Hall down there that night, when I had to go down there to preach that Redmond's Hall. ఆ రాత్రి రెడ్మాన్స్ హాల్లో ఆ రాత్రి నాకు కూటం ఉన్నది. నేనెక్కడకు రెడ్మాన్ హాల్స్ కు బోధించుటకు వెళ్ళినప్పుడు was going to throw me out of the hall for saying such a thing. ఆ విషయం చెప్పుటకు వారు నన్ను వసారా బయటకు గెంటి వేయబోయారు చెప్పినందుకు. Yes, Mrs. Wilson, I know you. That's right. When I said that. మిస్సెస్ విల్సన్, మీరున్నారని నాకు తెలుసు. అవును, నేను అది చెప్పినప్పుడు మీరు ఉన్నారు. But did he do it? God said he'll come to a shameful end, and he did. అయితే అతడు అది చేశాడా? అతడు హీనమైన అంతానికి వచ్చునని చెప్పాను. అలాగే జరిగింది. Him and the woman he run with was turned upside down and hung on a rope in the street, with their feet up, their clothes hanging down. అతనితో పరిగెత్తిన స్త్రీలను తలకిందులుగా తిరిగిపోయి వీధిలో ఒక త్రాలుకు వేలాడదీసుకున్నారు. ఒక త్రాడుకి కాళ్ళు పైకి అలా పెట్టి బట్టల కిందలకు వేలాడుతూ. All right, that come to pass. సరే, అది జరిగినది. And then I said the women has been permitted to vote, which is absolutely a disgrace upon the nation. ఆ తర్వాత స్త్రీలు ఓటు వేయటము అంగీకరించబడతారు అని నేను చెప్పాను. అది నిర్దిష్టంగా దేశానికి ఎంతో అవమానం. And in voting someday they'll elect the wrong man. ఓటు వేయటం ద్వారా ఒక దినాన తప్పుడు పురుషుని వారు ఎన్నుకుంటారు. And they did that in this last election. My. జరిగిపోయిన ఎన్నికల్లో వారిది చేశారు. అయ్యయ్యో. 4. I said science will progress in such a way. 4. నేను చెప్పాను విజ్ఞాన శాస్త్రం అంతగా ఎదిగిపోతుందని నేను చెప్పాను. No, here, that's 3rd. Pardon me, here's the next one. కాదు, ఇక్కడది 3. క్షమించండి, ఇక్కడ తరువాతది అక్కడ ఉన్నది. The 4th, I said our war will be with Germany, and they will build a great big concrete place and fortify themselves in there, and the Americans will take a horrible beating. 4వది నేను చెప్పాను మన యొక్క యుద్ధం జర్మనీతో. వారు ఒక పెద్ద కంకర మిశ్రితమైన స్థలాన్ని కట్టి వారికి కోటగా అక్కడ ఉంచుతారు. అమెరికా వారు భయంకరంగా దెబ్బ కొడతారు. అమెరికా వారు. Almighty God knows who I stand before now. I've seen those independent Nazis kicking the Americans like that and things at that wall. నేను ఎవరి ఎదుట నిలబడి ఉన్నానో ఆ సర్వాధికారైన దేవునికి తెలుసు. ఆ స్వతంత్రులైన నాజీసులు అమెరికన్లు ఆ విధంగా కొట్టివేయడం నేను చూశాను. And there's many boys standing here now that was at that Siegfried line that knows what it was. సిగ్ఫ్రీడ్ లైన్ లేక రేఖ అది అదే అని ఎరిగిన వారు అనేక మంది పిల్లలు ఇక్కడ నిలబడి ఉన్నారు. And remember, that was 11 years before the Siegfried line was built. సిగ్ఫ్రీడ్ రేఖ 11 సంవత్సరాల క్రితము కట్టబడిందని జ్ఞాపకపుచ్చుకోండి. Is God true? దేవుడు సత్యవంతుడు కదా? Does he still foretell things to happen? జరగబో సంగతులు ఇంకా ఆయన చేస్తాడా? Watch. That was the 4th. గమనించండి, అది 4వది. Now the 5th thing. ఇప్పుడు 5వది. Science will progress in such a way until they will make a car that will not have to be guided by a steering wheel. స్టీరింగ్ చక్రము సహాయం లేకుండానే నడవబడే కారు చేయనంతరిగా విజ్ఞాన శాస్త్రం పురోగతి చెందుతుంది. And the cars will continue to be shaped like an egg. ఒక కోడిగుడ్డు రూపం వల్లే కార్లు తయారు చేయటంలో కొనసాగుతవి. Until the consummation, the end time. ముగింపు వరకు, అంత్యకాలం వరకు అవి కొనసాగుతవి. I've seen an American family going down the road in a broad way, riding in a car with their backs turned towards where the wheel should be, look like they were playing checkers or cards. ఒక అమెరికా కుటుంబము పెద్ద రహదారి పైన ఒక కారు నడుపుకుంటూ వారి వీపులు చక్ర వైపునకు పెట్టుకుని పేకాట ఆడుతూ వెళ్లి చూడటం నేను చూశాను. And we got it. అవి మనకున్నవి. It's on television. అది టెలివిజన్ పైన ఉన్నది. Popular science, mechanics rather, all have it. We got the car. పాపులర్ సైన్స్, మెకానిక్స్ అన్నిట్లో అవి ఉన్నవి. ఆ కారు మనకున్నది. It's controlled by remote control by radar. అది రిమోట్ కంట్రోల్ ద్వారాను మరి రేడార్ ద్వారాను అది స్వాధీనపరచబడుతుంది. They won't even have to have any steering wheel in it.
ఎటువంటి స్టీరింగ్ చక్రం దానికి ఉండకూడదు. You set your dial like this, like you dial your phone, your car takes you right onto it. Can't wreck or nothing. నీ ఫోటోను నీవు త్రిప్పిన రీతిగా నీ కారు దానిపై బయలుదేరుతుంది. అపాయం ద్వారా విరిగిపోదు లేదా ఏమీ జరగదు. No other car's the magnet keeps the rest of them away from you. They got it. వేరే కార్లు వస్తుంటే అయస్కాంతం మిగతా వాటిని నీకు దూరంగా ఉంచుతున్నది. చూశారా? అవి ఉంటవి వాటికి. Oh my. Think of it. ఓ ఆలోచించి. Predicted 30 years before it happened. అది జరగక ముందు 30 సంవత్సరాల కిందట ముందుగా చెప్పబడి ఉన్నది. Now, that brings us then to the election of President Kennedy, and this car coming on the scene, bringing 5 things out of the 7 that has happened exactly. ఇప్పుడు ఆ తర్వాత అది అధ్యక్షుడు కెనడీని ఎన్నుకోవటం జరిగినది. ఆ కారు కనిపించుట 7లో నుండి 5 కార్యాలు ఖచ్చితంగా జరిగి ఉన్నవి. Now, I predicted and said I saw a great woman stand up, beautiful looking, dressed in real highly royal like purple. నేను ముందుగా తెలియపరచి చెప్పాను, ఒక అందంగా కనిపించే స్త్రీ నిలబడి ఉండుట, ఆమె గంభీరమైన ఊదారంగు రాజవస్త్రం ధరించుండుట నేను చూశాను అని చెప్పాను. Now I got little parentheses down here. She was a great ruler in the United States, perhaps the Catholic Church. నేను ఇక్కడ చిన్న గుర్తింపు వివరణ వ్రాసుకుని ఉన్నాను. ఆమె అమెరికా సంయుక్త రాష్ట్రం యొక్క ఘనమైన పరిపాలకులై ఉండెను. బహుశా కేథలిక్ సంఘము కాబోలు. A woman, some woman. I don't know it'll be the Catholic Church. I don't know. I can't say. ఒక స్త్రీ, కొందరు స్త్రీలు. అది కేథలిక్ సంఘం అవుతుందని నాకు తెలియదు. నేను చెప్పలేను. The only thing I seen the woman. That was all. నేను చూచింది ఒకటి. ఒక స్త్రీని నేను చూశాను అంతే. But this is a woman's nation. This nation is number 13 in prophecy. అయితే ఇది స్త్రీ యొక్క దేశము. ప్రవచన రీత్యా ఈ దేశం యొక్క సంఖ్య 13. She's got 13 stripes, 13 stars. She started with 13 colonies, 13, everything's 13. Appears in the 13th chapter of Revelations even. ఆమెకు 13 గీతలున్నవి, 13 నక్షత్రాలు ఉన్నవి, 13 కాలనీలతో ఆమె ప్రారంభమైనది. 13 ప్రతిదీ 13 చివరకు ప్రకటన 13లో అగుపిస్తుంది. She's 13 and she's a woman nation. ఆమె 13, ఆమె స్త్రీ దేశము. The divorce courts of America produce more divorces by our women than all the rest of the nation. మిగతా దేశాల కంటే మన స్త్రీల ద్వారా అమెరికా దేశము మరిన్ని విడాకుల కోర్టులను పుట్టిస్తుంది. The morals in our country is lower and divorces than it is in France or Italy, where prostitution's on the street. So ఎక్కడైతే వేధల్లోనే బాహటంగా వ్యభిచార వృత్తులు జరుగుతున్నవో అట్టి దేశాలైన ఫ్రాన్స్, ఇటలీ కంటే మన దేశంలో నైతిక విలువలు, విడాకులు బహు హీనస్థితికి చేరినవి. But they're prostitutes. Ours is married women trying to live with several men and several married men trying to live with other women. వారైతే వేశ్యలు, మనకైతే వివాహపు స్త్రీలు అనేక మంది పురుషులతో జీవించడం. వివాహమైన పురుషులు అనేక మంది స్త్రీలతో జీవించడం జరుగుతుంది. In the nations where they have polygamy, it's 1,000 times better. బహు భార్యలు ఉంచుకుని ఆచారం అనేక దేశాల్లో ఉన్నది. అది వేరెట్లు బాగున్నది. And yet polygamy is wrong, we know. అయినప్పటికీ ఎక్కువ మంది భార్యలను చేసుకుంటే తప్పు, అది మనకు తెలుసు. But it shows how degraded we are. అయితే ఎంత దిగజారిపోతున్నామో మనం చూయించుట ఇది జరుగుతుంది. I got a piece up out of the paper where it showed that when our American boys went overseas in this last war. గతించిన ఆఖరి యుద్ధములో విదేశాలకు మన అమెరికా యవనులు వెళ్లియున్నది చూయిస్తున్న పత్రికలోని ఒక ముక్క నా దగ్గర ఉన్నది. That over, I believe around 70%, wait a minute, I believe it was 3 out of 4 that went overseas was divorced by their wife before they got back. అక్కడ 70 పాళ్ళు అనుకుంటాను. ఒక నిమిషం, 4లో 3వ వంతు అనుకుంటున్నాను. వారు విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చేసప్పటికి వారి భార్యలు వారికి విడాకులు ఇచ్చారు. It's great big headline says what's happened to the morals of our American people. అది ముఖ్యమైన శీర్షిక వ్రాతలో వ్రాశారు. మన అమెరికా ప్రజల యొక్క నీతి నియమాలకు ఏమి జరిగినది అని చెప్పబడింది. You remember saying it? All of you did again. అది చూచుట మీకు జ్ఞాపకమున్నదా? మీరందరూ అనుకుంటాను. What's happened to the morals of our American women? మన అమెరికా స్త్రీల యొక్క నీతి నియమాలకు ఏమి జరిగినది? Plants, working out yonder with other men. It's a woman's nation. కర్మాగారాలు, పరపురుషులతో కలిసి పనులు చేయుట, అది
స్త్రీ దేశము. What's she going to have? A woman god or a goddess. ఆమె ఏది పొందనై ఉన్నది? ఒక స్త్రీ దేవుని లేక స్త్రీ దేవతను. Now, then after that I turned and looked, and I saw this United States burning like a smolder. ఆ తర్వాత నేను వెనుదిరిగి చూశాను. ఈ అమెరికా సంయుక్త రాష్ట్రము మంటలు లేకుండానే కాలిపోతున్న దాని వలె కాలిపోతున్నది. Rocks had been blown up, and it was burning like a heap of fire and logs or something that just set it afire. రాళ్లు పగిలిపోతున్నవి. అది దూలముల మంట కుప్పల వలె, ఎవరో మంటలు రగులు పెట్టిన దాని వలె అది మండిపోతుంది. And looked as far as I could see, and she had been blown up. నేనెంత దూరం చూడగలను అంత దూరం ఆమె అంత దూరం మండిపోతుంది. And then the vision left me. ఆ తర్వాత దర్శనము ఆగిపోయినది. 5 out of the 3 has happened. 5 out of the 7 rather has happened. 3లో 5 లేదా 7లో 5 జరిగినవి. And here it comes around and shows, and then I predicted. ఇక్కడ మరొకటి చూపించబడినది. అప్పుడు నేను ముందుగా చెప్పియున్నాను దాన్ని. I never said the Lord told me that. ప్రభు నాకు అది చెప్పియున్నాడు, నేను ఎన్నడూ చెప్పలేదు. But standing that morning in the church, I said the way progress. అయితే మందిరములో ఆ ఉదయం నిలబడి నేను చెప్పాను, ముందుకు సాగుతున్న మార్గం. So I got back to one end of the wall and run to the other end of the wall. వారి గోడకు ఒక చివరికి నేను చేరి పరిగెత్తుకుంటూ గోడ యొక్క ఇంకొక చివరికి చేరుకున్నాను. And I said the way progress is going on, I'll predict at the time, I don't know why I'm saying it, but I predicted that'll all happen between right now 1933 and 1977. నేను చెప్పాను, ముందు సాగుతున్న మార్గం ముందుకు సాగుతున్నది. అది నేను ఎందుకు చెప్పుచున్నానో అది నాకు తెలియదు. అయితే అది అంతా కూడా ఇప్పటి నుండి 1933 నుండి 1977 వరకు జరుగునని నేను ముందుగా చెప్తున్నానని చెప్పాను. And not knowing it, God knows my heart. I never knowed it until yesterday that 1977 is the Jubilee. అది నాకు తెలియదు. నా హృదయం దేవుడికి తెలియను. 1977లో జూబిలీ అని సునాద సంవత్సరం అని నిన్నటి వరకు నాకు తెలియదు. And exactly the same amount of time run out that He give with Israel and everything at the end. ఖచ్చితంగా ఇశ్రాయేలుకు ఆయనిచ్చిన అదే కాల పరిమాణము, అంతవరకు అదే. So we're at, and here we are at the end of the age, at the coming into the 70th week. కాలం యొక్క అంతములో మనం ఇప్పుడు ఉన్నాము. 70 వారంలోకి వచ్చుచున్నాము. We don't know what time that the church will be gone. ఏ సమయాన సంఘం వెళ్లిపోతుందో మనకు తెలియదు. Oh my, what can we do, friends? Where are we at? ఓ స్నేహితులారా, మనం ఏమి చేయగలము? ఎక్కడ ఉన్నాం మనము? Do you see what we are now? ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో మీరు గ్రహించారా? Do you understand Daniel's 70th week now? ఇప్పుడు దానియేలు యొక్క 70 వారం మీరు గ్రహించారా? See now, when we go on into these seals and things breaking these seals, the first one comes forth, a white horse rider. He's got a bow in his hand. ఇప్పుడు చూడండి, నేరుగా మనం ఈ ముద్రలోకి, ఈ 7 ముద్రలు విప్పబడట్లోకి మనం వెళ్ళినప్పుడు ముద్ర వచ్చినది తెల్లటి గుర్రం మీద రౌతు ప్రయాణం చేయవాడు. అతడు తన చేతిలో విల్లు పట్టుకుని ఉన్నాడు. Watch who that guy is. ఎవడు అతడు కనిపెట్టండి. What's that pale horse ride after him? See? అతని తర్వాత వచ్చు పాండురవన్న గుర్రపు రౌతును కనిపెట్టండి. చూశారా? Watch who it is. Look how they come in. అదెవరైనది కనిపెట్టండి. అవి లోపలికి ఎలా వచ్చునో చూడండి. Watch those 144,000 come in. బతుచున్న 1,44,000 మందిని కనిపెట్టండి. Watch that sleeping virgin when she comes up. వారు వచ్చుచున్నప్పుడు నిద్రిస్తున్న కన్యను కనిపెట్టండి. Then watch all these things take place, the pouring out of the vials, the woes, the 3 unclean spirits like frogs. ఆ తరువాత ఇవన్నీ జరుగుట కనిపెట్టండి. పాత్రలు కృంభరింపబడుట, మహాశ్రమలు, కప్పల వంటి 3 అపవిత్రాత్మలు. Watch those things how they fit right in those plagues. And exactly when they're poured out. అవి పోయబడుతున్నప్పుడు ఖచ్చితంగా అవి ఆ తెగులలో సరిపోతున్నవో కనిపెట్టండి. Every time a seal open, a plague pours out and a destruction comes. ప్రతిసారి ముద్ర ఇవ్వబడుతున్నప్పుడు తెగులు కృంభరించబడుతున్నది, నాశనము వస్తుంది. Watch what takes place right now at the end. ఇప్పుడు అంతములో ఏమి జరగబోతుందో కనిపెట్టండి. And watch these 3 prophets, or these 2 prophets when they raised up here. ఈ 3 ప్రవక్తలను కనిపెట్టండి. లేదు, ఈ 2 ప్రవక్తలు వచ్చినప్పుడు వారిని కనిపెట్టండి. And in the middle of the week, they're cut off like that, and then starts the battle of Armageddon, and then God begin to speak Himself. వారు మధ్యలో వారు అలాగనే కొట్టివేయబడతారు. తర్వాత అర్మగెద్దోను యుద్ధం ఆరంభమవును. తర్వాత దేవుడు ఆయనే మాట్లాడును.
Then he stands and begins to fight. తర్వాత ఆయనే నిలబడి యుద్ధం చేయను. The prophets are striking the earth. They're preaching the name of Jesus Christ. ఆ ప్రవక్తల భూమిని కొడతారు. యేసుక్రీస్తు నామమును వారు బోధిస్తారు. They're baptized in the same way. వారు ఆ విధంగానే బాప్తిసమిస్తారు. They're doing the same thing as the first Pentecostal fathers did, and many are following them. ప్రప్రథమ పెంతెకోస్తు పితరులు చేసినవే ఆ విధంగానే వీరును చేస్తారు. అనేకులు వారిని వెంబడిస్తారు. But that who confederated, that organization moved right on down. And even the power of those prophets didn't break it. అయితే ఐక్య సభగా తయారైన ఆ సంస్థాపకము ముందుకు సాగుతారు. చివరకు ఆ ప్రవక్తల బలము దానిని ఛేదించలేదు. And finally they said, we'll make it all one organization. కడవరికి వారు చెప్తారు, మనమంతా దాన్ని ఒక సంస్థాపకము చేద్దాం. And he brings in what is it? The abomination, Romanism, to overspread the whole thing. That make desolation. అతడు లోపలికి తెచ్చును దేనిని? హేయమైన దానిని, రోమ విశ్వాసమును సమస్తాన్ని నింపుటకు అది దానిని పడుచేయును. The abomination that maketh desolation, takes in everything, the filthiness. హేయమైనది పడుచేయును ప్రతి దానిలోను మురికి. Remember the old mother prostitute that set upon a beast, scarlet clothes like that, had 7 heads and 10 horns. You remember that? జ్ఞాపకముచ్చుకోండి. రక్తపు వర్ణ వస్త్రము ధరించుకుని రక్తపు వర్ణ వస్త్రము ధరించుకుని 7 తలలు 10 కొమ్ములు గల మృగం మీద ముసలదైన తల్లి వేష కూర్చున్నను. మీకు జ్ఞాపకముందా? She had a cup in her hand of the filthiness of her abomination. మురికి హేయమైన వాటితో నిండి ఉన్న ఒక పాత్ర ఆమె చేతిలో ఉండును. As her doctrine that she put out to the people. అది ప్రజలను బయటికి నెట్టిన ఆమె యొక్క సిద్ధాంతం అది. There we are, my brethren. We're at the end time. అక్కడే మనమున్నాము నా సహోదరులారా. మనము అంత్యకాలంలో ఉన్నాము. Little children, we never know. చిన్నపిల్లారా, మనకు ఎన్నడూ తెలియదు. We may never live to get back again tonight. ఈ రాత్రి తిరిగి జీవించుటకు మనం రాలేకపోవచ్చును. We may never live to see one another again. I don't know. మనం ఒకరినొకరు చూచుకుంటకు బ్రతికి ఉండి మరలా మనం రాలేకపోవచ్చును. నాకు తెలియదు. But the end is so near. The end is so close. అయితే అంతము చాలా సమీపంగా ఉన్నది. అంతం ఎంతో ముగింపులో ఉన్నది. Here's the scripture. There's this absolutely, perfectly scriptural proof. ఇక్కడ లేఖనం అది సంపూర్ణంగా నిశ్చయంగా లేఖనం రుజువులే. Now, if there's something you didn't understand, write me a note. Let me know about it. See? Say something. మరిప్పుడు మీరు అర్థము చేసుకున్నది ఏదైనా ఉన్నట్లయితే నాకు ఒక గమనిక వ్రాయండి. దాని గురించి నాకు తెలియచేయండి. సరేనా? ఒకటి చెప్పండి. Some of you brethren out there on the tapes and the other parts, if there's something I can help you, let me know. బయట ఉండి టేపులు కలిగి ఉన్న మీరు, ఇతర ప్రాంతాలలో ఉన్నవారు, నేను ఏదైనా సహాయం చేయగలిగినట్లయితే నాకు తెలియచేయండి. You might disagree with me. మీరు ఒకవేళ నాతో అంగీకరించకపోవచ్చును. I might disagree with your organization, not you, but the system of your organization. మీ యొక్క సంస్థాపక సంఘముతో నేను అంగీకరించకపోవచ్చును, మీతో కాదు, మీ సంస్థాపక సంఘం యొక్క పద్ధతితో. I do not disagree with the Catholic people. కథలిక వారితో నేను అనుమతించకపోను. I do not say that I don't like Catholic people. I don't like organization people. That isn't it. కేథలిక్ వారిని నేను అయిష్టపడుతున్నానని నేను చెప్పట్లేదు. సంస్థాక ప్రజలను నేను ఇష్టపడను. అది కాదు. I love all people, but I disagree with that system that's keeping you bound down. నేను అందరినీ ప్రేమిస్తాను. అయితే నిన్ను బంధీక చేసిన పద్ధతిని నేను ఇష్టపడతాను. That's what the system of it. That's it. దాని యొక్క పద్ధతి అదే. అదే. I wasn't against Germany. It was a Nazism. నేను జర్మనీకి వ్యతిరేకిని కాదు. అది నాసిజం. I wasn't against the Italians. It was against the fascism. నేను ఇటలీ వారికి వ్యతిరేకిని కాదు. అది ఫ్యాసిజంకు వ్యతిరేక్తం. And remember, I made another prediction in that time. గుర్తుంచుకోండి, నేను ముందుగా తెలియజెప్పినది ఒకటి ఉన్నది ఆ సమయంలో. Just a prediction. And many of you old timers remember that. అది కేవలం ముందుగా ప్రకటించుట. పాతకాల వారైన మీలో అనేక మందికి అది తెలుసును. I said these 3 great isms try and take a hold in the world today. Fascism, Nazism, and communism. నేను చెప్పాను, భూమి మీద 3 విధాలైన బలమైన నమ్మకాలు ప్రపంచాన్ని పట్టుకుని ఉన్నవని. ఫ్యాసిజం, నాసిజం, కమ్యూనిజం. And what did I say? నేను చెప్పినది ఏదనగా, They would all wind up in communism. అవన్నీ కూడా కమ్యూనిజంలో కలిసిపోతవి. Now I just had you all repeat it over.
keep your eyes on Russia. ఆ తర్వాతది మరలా పునరుచ్చరణ చేయాలని కోరాను. రష్యా మీద మీ కనులుంచండి అని. Remember that? అది జ్ఞాపకముందా? Keep your eyes on Russia. She'll all wind up in communism. మీ కన్నులు రష్యాపై ఉంచండి, అవన్నీ కమ్యూనిజంలో కలిసిపోతవి. And then it'll all wind up finally in Catholicism. అటు తర్వాత అవన్నీ చివరకు కేథలిక్ నమ్మకంలో కలిసిపోతవి. Remember, it'll all wind up in Catholicism in the end time. That's exactly right. దెప్తించుకోండి, అంత్యకాలంలో అదంతా కూడా కేథలిజంలో అనగా కేథలిక్ వారి నమ్మకంలో కలిసిపోతవి. అది ఖచ్చితంగా సత్యం. That's at the Battle of Armageddon, right over in here, when Christ comes himself. అదే అర్మగెద్దోను యుద్ధం యొద్ద క్రీస్తు ఆయనే వచ్చినప్పుడు ఇక్కడే అది జరుగుతుంది. But these three prophets, these 3.5 years, that's Revelations 11:3. You've read it many times. అయితే ఈ 3.5 సంవత్సరములు ప్రకటన 11:3 అనేక సార్లు మీరది చదివి ఉన్నారు. So I give power unto my two witnesses, and they'll prophesy 1,260 days. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చదను, వారు 1260 దినములు ప్రవచింతురు. How many is it? 1,260 days? 3.5 years. ఎన్ని దినములది? 1260 దినములు, 3.5 సంవత్సరం. And then they shall be killed in the streets right in the midst of this 70th week. ఆ తర్వాత వారు వీధుల్లో చంపబడుదురు. ఖచ్చితంగా ఈ 70 వారం మధ్యలో. So you see where the 70 weeks of Daniel are? కనుక దానియేలు యొక్క 70 వారం ఎక్కడున్నదో మీరు గ్రహించారా? You see where we're living at? మనం ఎక్కడ జీవిస్తున్నామో మీరు గ్రహించారా? We're at the end, my beloved friends. We're at the end. నా ప్రియమైన స్నేహితులారా, మనము కడవరి కాలంలో ఉన్నాము, మనము అంతములో ఉన్నాము. The days, nations are breaking. Israel's awakening. The signs that the prophets foretold. దేశాల్లో పగులు బారుతున్నవి, ఇశ్రాయేలు మేల్కొన్నది, ప్రవక్తలు ముందుగా చెప్పిన గుర్తులు. Here we are. ఎక్కడే మనం ఉన్నాము. The Gentile days are numbered here, with harlots encumbered. Return, O dispersed to your own. అన్యుల దినాలు లెక్కించబడి ఉన్నవి ఇక్కడే. అవి చదును చేయు సాధనములతో పోయినవి. ఓ చదరణ వరలారా, మీ స్వదేశానికి తిరిగి రండి. Let's sing it. అది మనం పాడుకుందాం. The day of redemption is near. Man's hearts are failing for fear. Be filled with the Spirit, your lamps trimmed and clear. Look up, your redemption is near. Oh my, isn't that wonderful? ఓహో, అది అద్భుతము కాదా? Nations are breaking, Israel awakening, the signs that the prophets foretold. The Gentile days numbered, with horrors encumbered. Return, O dispersed to your own. All together. ఇప్పుడు కలిసి పడుకుందాం. The day of redemption is near. Man's hearts are failing for fear. Be filled with the Spirit, your lamps trimmed and clear. Look up, your redemption is near. Let me sing you a little verse. ఒక చిన్న వచనం నేను పాడుతాను. False prophets are lying, God's truth they're denying, that Jesus the Christ is our God. Hallelujah. They're making some third person. You know that. వారు ఆయన ఒక మూడో వ్యక్తిగా చేస్తున్నారు. అది మీకు తెలుసా? But he isn't. He's our God. అయితే ఆయన అలాగా కాదు, ఆయన మన దేవుడు. But we'll walk where the apostles have trod. Amen. For the day of redemption is near. Man's hearts are failing for fear. Be filled with the Spirit, your lamps trimmed and clear. Look up, your redemption is near. Aren't you glad? Back to the message, brother. వర్తమానం వద్దకే తిరిగి వెళ్ళటం మీకు ఆనందంగా లేదా సహోదరుడా? Back to the original. తిరిగి అసలు దాని వద్దకు వెళ్ళటం. Back to Pentecost. తిరిగి పెంతెకోస్తు వద్దకు. Back to the real blessing. తిరిగి వెనుకటి నిజ ఆశీర్వాదము కొరకు. Back to the name of Jesus Christ.
తిరిగి వెనుకడి యేసుక్రీస్తు నామము యొద్దకు, Back to the baptism of the Holy Ghost. తిరిగి వెనుకడి పరిశుద్ధాత్మ బాప్తిస్మ యొద్దకు, Back to the signs and wonders. తిరిగి వెనుకడి అద్భుత సూచికల యొద్దకు, Back to Pentecost, away with the organization. తిరిగి పెంతెకోస్తు యొద్దకు, సమస్థాపక సంఘములకు వెనుకకు, Back to the Holy Ghost. He is our teacher. తిరిగి పరిశుద్ధాత్మ యొద్దకు. ఆయనే మన ఉపదేశకుడు. For the day of redemption's drawing near. Man's hearts are failing for fear. Be filled with the Spirit, your lamps trimmed and clear. Look up, your redemption is near. Isn't that wonderful? అది ఆశ్చర్యం కాదా? What the prophet say? ప్రవక్త ఏమని చెప్పాడు? There will come a time when it'll be, you can't say night or day. అది పగలు కాదు, రాత్రి కాదు, అలాంటి కాలం వచ్చునని. Look how it's been. See? అది ఎలాగున్నదో చూడు. అవునా? Oh, so bad through the church ages. ఓ, ఎంతో కీడు సంఘకాలముల గుండా. But it shall be light in the evening time. The path to glory you will surely find. In the waterway is the light today, buried in the precious name of Jesus, young and old. Repent of all your sins. The Holy Ghost will surely enter in. Hallelujah. These evening lights have come. It is the fact that God and Christ are one. Hallelujah. It shall be light altogether in the evening time. The path to glory you will surely find. In the waterway is the light today, buried in the precious name of Jesus, young and old. Repent of all your sins. The Holy Ghost will surely enter in. For the evening lights have come. It is the fact that God and Christ are one. Not three, but one. ముగ్గురు కాదు, అయితే ఒక్కడే. Back to the message. Back to the beginning. Back to what Paul taught. Back to the baptism he baptized with. తిరిగి వర్తమానం యొద్దకే, తిరిగి ఆరంభం యొద్దకే. పౌలు ఏమి చెప్పి ఉన్నాడో తిరిగి అక్కడికి. అతడే బాప్తిస్మ ఇచ్చాడో, అతడు ఏ బాప్తిస్మ ఇచ్చాడో తిరిగి అక్కడికే. You seen people baptized the other way. He told them to come be baptized over again. మరో విధంగా ప్రజలు బాప్తిసం తీసుకుంటాం అతను తుచి తిరిగి బాప్తిసం పొందుటకు రమ్మని వారితో అతడు చెప్పాడు. He said if an angel come from heaven and preach anything else, let him be accursed. అతడు చెప్పాడు, ఆకాశం దిగి వచ్చిన దూత అయినప్పటికీ మరొకటి ప్రకటించినట్లయితే అతడు శాపగ్రస్తుడు కాక. So back to the message again, friends. It's the evening time. కనుక తిరిగి వర్తమానం వద్దకే మరలుట. స్నేహితుడా, ఇది సాయంకాల సమయం. Oh, I love him so much, don't you? ఓ, నేను ఎంతగానో ఆయన ప్రేమిస్తున్నాను. మరి మీరు? How many sees Daniel's 70th week down? See what the 70th week is. ఇప్పుడు దానియేలు 70 వారం ఎంతమంది చూస్తున్నారు? ఏంటి 70 వారం అనగా? How many believes it? Say amen. Amen. ఎందరది నమ్ముతున్నారు? ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. Praise be to God. దేవుని స్తుతి కలుగును కాక. Oh, what's the next thing? The 7 seals now. ఇక తర్వాత విషయం ఏంటి? 7 ముద్రలు. We drop right in on them when the Lord will permit. ప్రభు అనుమతి అనుగ్రహించితే వాటిలోకి మనం విడిచిపెడదాం. When that'll be, I don't know. అది ఎప్పుడు జరుగుతుంది నాకు తెలియదు. Just whenever He delivers it, then we'll go right into it. ఆయన ఎప్పుడు అది విడుదల చేస్తే అప్పుడు అందులోకి నేరుగా వెడదాం. Then we're going to have a long, long meeting. Because we're going to take from the 6th chapter to the 19th to get through it. అప్పుడు మనకది పెద్ద కూటం అవుతుంది. ఎందుకనగా అది 6వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు పఠనం చేయబడుతుంది. And as slow as I am with it. నేను ఎంత నిదానంగా వెళ్లాలో అంత నిదానంగా వెడతాను. Now I do not want anyone to go away misunderstanding this. ఎవరైనా గాని అపార్థం చేసుకుని వెళ్ళడానికి నేను ఇష్టపడను. Tape's still playing. టేప్ ఇంకా కొనసాగుతూనే ఉంది. I don't want anyone to misunderstand. ఎవరు అపార్థం చేసుకోవాలని నేను ఇష్టపడను. Don't misunderstand now and say Brother Branham said Jesus will come in 1977. 1977లో యేసు వస్తాడు అని సహోదరు బ్రహ్మ గారు చెప్పాడు అని చెప్పి అపార్థం చేసుకోవద్దు. No, I never said no such a thing. Amen. Jesus may come today. అలాంటిది నేనేమి చెప్పలేదు.
యేసు ఈ రోజు రావచ్చు. But I have predicted that between 33 and 77, something would take place. That these things that I've seen come to pass in the vision would take place. అయితే నేను ముందుగా చెప్పినది ఏమనగా 33 నుండి 77 మధ్యలో ఒకటి జరుగుతుంది. నేను చూచినవి, దర్శనంలో నేను చూచినవి నెరవేరుతవి. And 5 of them has already took place. అందులో 5 ముందుగానే జరిగిపోయినవి. And I believe with the atomic things that we have now. అణువస్తువులు మనకిప్పుడు ఉన్నవి. And did you see what our president just said? ఇప్పుడే మన యొక్క అధ్యక్షుడు ఏమి చెప్పినాడు మీరు చూశారా? Want another war. మరొక యుద్ధాన్ని కోరుతున్నాడు. He wants to make an example out of Berlin, he said. బెర్లిన్ వలె ఒక ఉదాహరణ ఉండాలని అతను కోరుకుంటున్నానని చెప్పాడు. Want to make an example. What about Cuba here in our back door? ఒక ఉదాహరణ ఉండాలని కోరిక. ఇక్కడ మన వెనుక తలపైన క్యూబాను కూర్చిన సంగతి ఏంటి? Want to make an example out of that. దానిలోని వచ్చిన ఉదాహరణ ఎందుకు చేయకూడదు? What about that? Oh, it's such nonsense. See? దాని సంగతి ఏంటి? అది అటువంటి బుద్ధిహీనత. చూశారా? Oh, brother, we're just at the end. ఓ సహోదరుడా, మనం కేవలం అంతమున ఉన్నాము. It's going to come out this way God said it was. ఆ విధంగా ఉండే దేవుడు ఏమి చెప్పి ఉన్నాడో ఆ విధంగా అది రాబోతున్నది. So what used to do anything but just reading what he said and get right and get ready for it? ఆయన చెప్పిన చదువుకుంటూ సంసిద్ధపడుతూ దాని కొరకు సిద్ధపడుకుంటే మరొకరు చేతి వలన ఉపయోగం ఏంటి? సిద్ధపడకుంటే Let her come then. We're waiting for it. అప్పుడు ఆమెను రానివ్వండి. దాని కొరకు మనం ఎదురు చూస్తున్నాము. We're watching for the coming of that glad millennium day when our blessed Lord shall come, catch his waiting bride away. All the earth is groaning, crying for that day of sweet release when our Savior shall come back to earth again. Oh, our Lord is coming back to earth again. Yes, our Lord is coming back to earth again. Oh, Satan will be bound. 1,000 years will have tempter then. After Jesus shall come back to earth again. How many's ready? Raise your hand. Oh, my. ఎంతమంది మీరు సంసిద్ధంగా ఉన్నారు? మీ చేయెత్తండి. ఆహా. Oh, our Lord is coming back. Let's just stand and shake hands with one another. Our Lord is coming back to earth again. Oh, Satan will be bound. 1,000 years will have no tempter in heaven. After Jesus shall come back to earth again. Oh, our Lord is coming back to earth again. Yes, the Lord is coming back to earth again. Oh, Satan will be bound. 1,000 years will have no tempter. After Jesus shall come back to earth again. Jesus coming back will be the answer to her sorrow's cry. For the knowledge of the Lord shall fill the earth. The sea is bound. God shall take away all sickness and the suffering here we rise. After Jesus shall come back to earth again. Oh, our Lord is coming back to earth again. Yes, the Lord is coming back to earth again. Oh, Satan will be bound. 1,000 years have no tempter. After Jesus shall come back to earth again. Oh, my. Don't you feel good? ఇది మంచిగా భావన కలిగించలేదా? హల్లెలూయా. Say, friends, this is Pentecost worship. స్నేహితులారా, ఆలోచన చేయండి. ఇది పెంతెకోస్తు ఆరాధన. This is Pentecost. ఇది పెంతెకోస్తు. Let's clap our hands and sing it. Pentecostal people. మనం చప్పట్లు కొడుతూ పడుదాం. పెంతెకోస్తు ప్రజలు. Everybody, now loosen up. Get that old Methodist formality out of you now. Come on, let's sing it. ప్రతి ఒక్కరూ ఆ పాతకాలపు మెథడిస్టు అలవాటును మీలో నుండి తీసివేయండి. రండి, అది పడుదాం. Oh, our Lord is coming back. The Bible says so.
మీరు ఆయన ప్రేమిస్తున్నారా? మంచిది. నేను ఆయన ప్రేమిస్తున్నాను. నేను ఆయన ప్రేమిస్తున్నాను. సహోదరి గిబ్స్, Oh, let's just raise our hands out there. ఇప్పుడు మనం ఆయన వైపు చేతులెత్తుదాము.